రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఎన్నో విమర్శలు కూడా వస్తున్నాయి. ఎలక్షన్ బిఫోరే రాజీనామా చేసుంటే బాగుండేది అని చెప్పేసి. సో ఇప్పుడు జనసేనలో చేరడానికే ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? మనతో పాటు ప్రొడ్యూసర్ నటికుమార్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అలీ రాజీనామా తర్వాత సో విమర్శలు ఇప్పటికీ కూడా ఎలక్షన్ బిఫోరే చేసుంటే బాగుండేది, ఇప్పుడైతే జనసేనలో జాయిన్ అవ్వడానికే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వినిపిస్తూ ఉంది. సో ఆయన రాజీనామా చేయడానికి కారణం ఏంటి? జనసేనలో చేరే అవకాశం ఉంది? ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, పార్టీ ఓడిపోయింది, ఇంకో పార్టీలో జాయిన్ అవ్వాలి, ఆ పార్టీ ఓడిపోయింది, ఇంకో పార్టీలో జాయిన్ అవ్వాలి. మొన్నటిదాకా పదవులు అనుభవించి, దాని జీతాలు అనుభవించి, దాని రాజవైభవాలు అనుభవించి, అన్నీ అనుభవించి జగనన్న జిందాబాదు, జీవితంలో నేను జగనన్నతో తప్ప లైఫ్ లాంగ్ జగనన్న తప్ప చాలామంది ఉండనని చెప్పిన వ్యక్తులు మళ్ళా పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తాను, ఎక్కడి నుంచైనా జగనన్న ఆదేశిస్తూ పోటీ చేస్తా. ఇదే పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సినిమాలకు లైఫ్ ఇచ్చాడు, ఇదే చిరంజీవి గారు ఎన్నో సినిమాలకు లైఫ్ ఇచ్చారు. ఓకే, మెగా ఫ్యామిలీ అవ్వచ్చు, మెగా ఫ్యామిలీ మీదే వ్యతిరేకంగా చాలా చాలా వ్యాఖ్యలు చేశాడు. ఆయన చేసిన వ్యక్తి ఓకే, పార్టీ లైన్ దాటి పార్టీ కోసం మాట్లాడవచ్చు, పార్టీ కోసం చేసుకోవచ్చు. మళ్ళా అలాంటిది సవాల్ విసిరిన వ్యక్తిని మళ్ళా సినిమా ఇండస్ట్రీ నుంచి మన వ్యక్తి కదా అని మళ్ళా నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేర్చుకుంటే మళ్ళీ ఆయన్ని మనం విమర్శించిన వాళ్ళందరూ ఏమవుతారు అంటే జనసేన నా ఫ్యాన్స్ కానీ వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఒకటి. కనుక పార్టీలో ఇలాంటి వాళ్ళని జాయిన్ చేసుకోవడం అనేది నాకు తెలిసి జరుగుతుందని నేను అనుకోను. రెండోది, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు వీళ్ళు, ఏ ఎండకి ఆ గొడుగు పట్టేవాళ్ళు. ఆ పార్టీ గెలుస్తుంటే డైలాగ్ వేరేగా ఉండే, ఆ పార్టీ ఓడిపోతే రాత్రి దాకా కూడా గెలుస్తుందని నమ్మకంతో ఉన్నారుగా. రాత్రి దాకా 150 సీట్లు అన్నారుగా, 160 సీట్లు అన్నారుగా, 170 సీట్లు అన్నారుగా, పందాలు కాశారుగా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారనే కదా ప్రమాణ స్వీకారం 9 పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నాం, ఫ్లైట్ టికెట్లు చేశారు, ట్రైన్ టికెట్లు చేశారు, బస్ టికెట్లు చేశారు, రూమ్స్కు బుక్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం డెకరేషన్ అంతా కూడా పరిశీలించి వచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు. అంటే ఆయన ఓడిపోయాడు కాబట్టి షాక్ నుంచి మళ్ళా పవన్ కళ్యాణ్ గారికి దగ్గరయ్యి మళ్ళా సినీ వేషాల కోసం మళ్ళా దగ్గర ఉండి మళ్ళీ ఆయన దగ్గర అవుదామని ప్లాన్లో ఉన్నారు. ఓకే, అయితే నేనేమంటానంటే ఏ పార్టీలో ఎవరైనా ఉండొచ్చు, పార్టీ లైన్ దాటి మాట్లాడారు చాలామంది. అది పాసాని కృష్ణమూర్తి రావచ్చు, అలీ గారు అవ్వచ్చు, పార్టీ లైన్ దాటారు, వ్యక్తిగత దోషంలోకి వెళ్ళారు, ఛాలెంజ్లు చేశారు. ఇలాంటి వాళ్ళు మనం చేర్చుకుంటామా అనేది పార్టీలు ఆలోచించుకుంటాయి. నేను దాని జోలికి వెళ్ళట్లే. ఎందుకంటే ఆ వ్యక్తి బిఫోర్ రాజీనామా చేసి నాకు ఏ పదవులు వద్దు అని అనుకుంటూ సినిమా పార్టీ వచ్చేసిన తర్వాత మొత్తం టోటల్ 15 రోజుల తర్వాత రాజీనామా చేశారు. 20 డేస్ అవుతుంది. అప్పటికే ఈయన పదవి ఊడిపోయింది, ఆల్రెడీ డిస్క్వాలిఫై చేసేసారు, అన్ని రాజీనామాలు ఆమోదించేశారు. కానీ ఉట్నే రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశాడు ఆయన. ఓకే, అది కదా, అది కరెక్ట్గా. పాసాని కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఆయన ఒక పార్టీ లైన్కు ఉన్నాడు. వ్యక్తిగత దోషంలో కరెక్ట్ కాదు అని నేను చెప్పాను. శ్యామల గారు ఉన్నారు, ఆమె ఒక లైన్ ఉంది. ఎస్, జీవితాంతం ఆమె జగనన్న ప్రయాణం, జగనన్న బాణం, జగనన్న ప్రయాణం, జగనన్న బాణం, అదొకే. కానీ వ్యక్తిగత దోషంలోకి వెళ్ళారే, అది తప్పు అంటాను నేను. ఓకే, వ్యక్తిగత దోషంలోకి జగనన్న మిమ్మల్ని మీ ప్రాణమే మీరు బాణంగా వాడుకున్నాడు, కానీ వ్యక్తిగత దోషంలో చేయమని చెప్పలే. వ్యక్తిగత దోషంలో మీరు 75 సంవత్సరాల వయసున్న చంద్రబాబు నాయుడు గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడారే, అది మామూలుగా అభిమానులు సహించలేకపోతున్నారు. అంటే ఈ వ్యక్తిగత దోషులకు సంబంధించి అలీ గారికి కూడా కొంచెం ప్రెషర్ ఉండింది వాళ్ళ నుంచి. సో ఆయన లైన్ దాటి మాట్లాడడానికి ఒప్పుకోలేదు అని చెప్పేసి నాకు చెప్పారు. పార్టీలో వైసీపీలో ఉండేటప్పుడు చెప్పారు. నాకు ఎఫ్డీసీ చైర్మన్ ఎందుకు రాలేదు అంటే దానికి ఆన్సర్ చెప్పారు. నువ్వు తిట్టట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఒక మినిస్టర్ చెప్పారు. నేను దానికి ఆన్సర్ చెప్పా, నాకు తిడితేనే పదవి వస్తుంది అనుకుంటే నేను ఫ్యామిలీస్ని తిట్టే క్యారెక్టర్ నాకు కాదు, నాది కాదు. నేను అలాంటి వాటిలో నేను అంత ఇన్వాల్వ్ కాలేను. ఇష్యూస్ బేస్డ్ ఏం మాట్లాడమన్నా మాట్లాడతా తప్ప ఇలాంటి వ్యక్తిగత దోషాలకి ఎవరి కోసం వెళ్ళను, ఎవరి దగ్గరికి వెళ్ళను. నాకు అలాగుంటే పార్టీ పదవులు కూడా నాకు అవసరం లేదు అని చెప్పాను. ఇట్స్ ద క్లియర్. నేను మళ్ళీ మీ ముందు చెప్తాను, ఇట్స్ ద క్లియర్. నాకు అడిగారు, నాకు ఎందుకు ఇవ్వలేదన్నా 10,000 అడిగాను నేను.
నాకు ఎందుకు ఎఫ్డీసీ చైర్మన్ ఇవ్వలేదు అని అడిగా. మరి ఇండస్ట్రీ నుంచి నేను ఒక్కనే కదా కష్టపడ్డాను, అది నిలబడుతున్నాను కదా అని అడిగితే దానికి ఆన్సర్ చెప్పా, నువ్వు తిట్టట్లేదు కదా పవన్ కళ్యాణ్ గారిని అని చెప్పారు. నేను చెప్పా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీని తిట్టాలి, వాళ్ళని తిట్టాలి, వీళ్ళు తిట్టాలంటే మీరు ఆర్డర్ పాస్ చేసేది తిట్టను. నాకు ఇష్యూస్ బేస్డ్ పార్టీ ఏం చేసిందో చెప్పమంటే చెప్తా, పార్టీ ఏం కష్టపడ్డాదో చెప్పమంటే చెప్తా, పార్టీ ఫౌండర్ రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్పమంటే చెప్తా, మీరేం చేశారో చెప్పమని చెప్తా, మీ తప్పులు ఏం చేశారో చెప్పమని చెప్తా, అవతల వాళ్ళు తప్పులు ఏం చేశారు 2014 2019 దాకా ఏం చేశారంటే చెప్పమంట. అంటే ఇష్యూని గత పార్టీ ఏం చేసింది, మనం ఏం గొప్ప పనులు చేసాం అది చెప్పమంటే చెప్తా తప్ప ఇలా తిట్లు పురాణం చేస్తే పదవులు ఇస్తారు అనుకుంటే ఆ పదవులు నాకు వద్దు అని ఆ రోజే పార్టీ వదిలేశాను. అలీ గారి విషయంలో ఇదే పార్టీ వదిలేశా. అయితే మన వ్యక్తి మనకు ఉండాలి ఆ విలువలు. ఎదుటివాడు చెప్తే నువ్వు తిట్టేస్తా, ఎదుటివాడు చెప్తే నేను చంపేస్తా, ఎదుటివాడు చెప్తే నేను కొట్టేస్తా అంటే కరెక్ట్ కాదు. అది ఎక్కడైనా ఎదుటివాడు మనం బట్టి ఉండాలండి. అలీ గారు అదే చెప్తాను, అలీ గారు కావచ్చు, పోసాని కృష్ణమూర్తి గారు కావచ్చు, శ్యామల గారు కావచ్చు, మేబీ ఈజ్ అండ్ చాలా మంది కావచ్చు, అక్కడ వాళ్ళకి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రాణం అనిపించవచ్చు, వాళ్ళు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి ప్రజలు రావచ్చు, భార్గవరెడ్డి గారి ప్రజలు రావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రజలు రావచ్చు. కానీ ప్రజలు వచ్చే ముందు మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, మనకి విలువలు ఉన్నాయి, మనకి వాల్యూస్ ఉన్నాయి. ఎదుటివాడు ఫ్యామిలీని తిరుగుతాడు, మనకి ఫ్యామిలీ ఉంది అని మీరు ఎందుకు మర్చిపోయారు అని అడుగుతున్నా. నేను అడిగే ప్రశ్నకు ఒకటే సూటిగా, ప్రెజర్ ఉంటే అలీ గారికి మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి, అవతల ఫ్యామిలీని తిట్టేటప్పుడు మన ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, రేపు ఉదయం లేస్తే ముఖముఖాలు చూసుకోవాలి కదా. పార్టీ లైన్ దాటి ఇష్యూస్ బేస్డ్ మాట్లాడాలి తప్ప పార్టీ కోసం మాట్లాడండి, పార్టీ మనుగడ కోసం ఇప్పుడు కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి చేసిన అభివృద్ధి కోసం మాట్లాడుతా, ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎలాగ అభివృద్ధి చేయగలుగుతారో మాట్లాడుతా, గతంలో ఎందుకు పొరపాటు జరిగిందో మాట్లాడుతా, ఇండస్ట్రీ ఎందుకు రాలేదో మాట్లాడుతా, ఇండస్ట్రీ ఎందుకు ఆగిపోయిందో మాట్లాడుతా. వ్యక్తిగతంగా ఒక్కరిని కూడా నేను ఎప్పుడు తిట్టను. నా మీదకి వస్తే నేను వదలను, అవతలోడు నా మీదకి వస్తే ఒరే అంటే నేను ఒరే అంట, అవతల డైలాగ్తో బట్టి నేను డైలాగ్ ఉంటుంది, అంత సీన్ నేనేమి కామన్ కాదు. కానీ చెప్తున్నా అంటే ఇష్యూస్ మీదే మాట్లాడాలి, అవతలోడు ఇచ్చిన ఆన్సర్ బట్టి మన ఆన్సర్ ఉంటుంది. అన్నగారు అంటే అన్నగారు అంటాం, అదే అంటే అదే అంటాం మనం కూడా. కానీ ఇవన్నీ విలువలతోనే ఉంటాయి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం అలీ గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మరి లైన్ దాటారు కదా. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారిని ఛాలెంజ్ చేశాడు, పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేశాడు. ఎక్కడి నుంచి వ్యక్తిగతంగా ఆయన ఎక్కడ దూషించినట్టు లేదు కదా, ఫ్యామిలీ పరంగా వ్యక్తిగత అక్కడే ఆయన టికెట్ రాకపోవడానికి కూడా ఇది కారణం అని కొంతమంది చెప్తున్నారు. అలీ గారికి టికెట్ రాకపోవడానికి ఆయన పర్సనల్ గా ఎక్కువగా దూషించారు, కళ్ళు మూసుకున్నాడా, నిద్రపోయాడా, చిరంజీవి గారిని మొత్తం సినీ ఇండస్ట్రీ అంతా అవమానిస్తున్నప్పుడు ఏం చేశాడు ఈయన, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇవ్వాలి, ఎక్కడికి వెళ్ళిపోయి ఇవ్వాలి. సినిమా ఇండస్ట్రీ 1/2 కిలోమీటర్ నడిపించుకొని తీసుకొచ్చి అవమానపరుస్తుంటే ఆ రోజు ఈ రక్తం ఏమైంది, ఈ సినీ రక్తం, ఈ సినిమా వేడి ఉడుకు రక్తం ఏమైంది, ఏ రోజు పడుకున్నాడా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి దాసోహం అని కూర్చున్నాడా. సినిమా ఇండస్ట్రీలో నిజంగా సినిమా అయితే కలమ్మ తల్లి బిడ్డవైతే ఆ రోజు నువ్వు అడగాలి, మీరు చేసింది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీ పార్టీలో ఉండను. ఎస్, మా ఇండస్ట్రీని దెబ్బతీశారు మీరు, మా ఇండస్ట్రీ వాళ్ళని అవమానపరిచారు, ఇది బిగ్గెస్ట్ స్టార్స్ అందరినీ కూడా అన్నం కూడా పెట్టకుండా మీరు రిటర్న్ పంపించారే, ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్క మాట మాట్లాడారా? మీరు మాట్లాడకుండా, మీరు ఏమీ చెప్పకుండా చిరంజీవి గారు దండం పెట్టి మా ఇండస్ట్రీని కాపాడండి సార్ అంటే అంత పెద్ద ఆయన నమస్కారం చేస్తే ప్రతి నమస్కారం చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు కానీ ఆర్ నారాయణమూర్తి గారు కానీ అక్కడ పోసాని కృష్ణమూర్తి గారు కానీ మీ ముగ్గురు కలిపి వైసీపీ అధికార ప్రతినిధులుగా మీరు ఆ రోజు కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఒక్క మాట మీరు ఈ రోజు ఏమండి మా ఇండస్ట్రీని అవమానించారు, మా సినీ ఇండస్ట్రీ పెద్దని చిరంజీవి గారిని అవమానించారు అని ఒక్క మాట మీరు అడిగి ఉంటే హ్యాట్స్ ఆఫ్ అలీ గారు. ఎస్, మీలాంటి వాళ్ళు కావాలి, మీలాంటి వాళ్ళకి ఇన్నిదండుగా మేము ఉండేవాళ్ళం. టికెట్ రాలేదని, పార్టీ ఓడిపోయిందని మళ్ళీ అవకాశవాదిగా మళ్ళీ ఇటు రాచి మళ్ళా నేను జీవితంలో ఓటు వేయను, మళ్ళా నేను జీవితంలో 5 సంవత్సరాల కోసం ఓటు వేస్తా, ఏ పార్టీకి సపోర్ట్ చేయను, మళ్ళా నాకు వేసాలు ఇవ్వండి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, మళ్ళా మీ గూటిలోకి వస్తా, మళ్ళా సినిమాలో చేస్తా, మళ్ళా మీ ఇంట్లో నేను అందరికీ మీ తమ్ముడినే ఉంటా, మీ అన్ననై ఉంటా. ఇది కాదు.
ఓటమి కాకముందు బిఫోర్ మీరు ఆ రోజు మీరు ఏదైతే చిరంజీవి గారికి జరిగిన అన్యాయం ఆ రోజు మీరు మాట్లాడి ఉండుంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నప్పుడు మీరు కానీ సమాధానం చెప్పండి, ఇది కరెక్ట్ కాదు, వైసీపీ శ్రేణులకు ఇది కరెక్ట్ కాదు, మా సినీ ఇండస్ట్రీ కోసం మా ఫ్యామిలీస్ కోసం మాట్లాడి అర్హత మీకు లేదని మీరు మాట్లాడుంటుంటే, పోసాని కృష్ణమూర్తి నీ తోట ఆర్టిస్ట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ కోసం మాట్లాడుతుంటుంటే నువ్వు ఆ రోజు ఖండించుంటే, ఈవెన్ రోజా గారు, రోజా గారు కానీ నేను ఖండించాను. నేను వైసీపీలో ఉండి కూడా ఖండించాను. మీరు చూసుకోండి, కావాలంటే రికార్డ్స్ చూసుకోండి. వైసీపీలో ఉండి కూడా తాట తీస్తానని చెప్పా. పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద కానీ వస్తే తాట తీస్తానని చెప్పాను నేను. మీరు కావాలంటే మీరు వైసీపీలో ఉండి నేను మాట్లాడాను, మీరు చూసుకోండి. కావాలంటే పర్సనల్ ఫ్యామిలీస్కి వచ్చారంటే తాట తీస్తానని చెప్పా. ఎవరో భువనేశ్వరం మీద కానీ ఎవరి మీద కానీ సరే మేబీ. అంటే ఆడపిల్లలు అంటే మన తల్లుళ్ళు లాంటి వాళ్ళు, మన చెల్లుళ్ళు లాంటి వాళ్ళు, మన అక్కలు లాంటి వాళ్ళు. వాళ్ళ మీదకి వచ్చేటప్పుడు మీకు ఇంగి జ్ఞానం ఏముందో అని అడుగుతున్నా, మీకు ఏ బతుకుతో మీరు మాట్లాడారని అడుగుతున్నా. ఆ రోజు మీరు అందరూ కలిపి ఏమైపోయారు, నిద్రపోయారా? మన పవన్ కళ్యాణ్ గారు మనకు అన్నయ్య అయితే వాళ్ళకి మనకు వదినమ్మతో సమానం. వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మీకెందుకు, వాళ్ళకెందుకు? మలాటప్పుడు మన ఇండస్ట్రీ కోసం మనకు తెలుసు కదా, ఆయన కోసం, ఆయన నిజాయితీ మనకు తెలుసు కదా, ఆయన నీతి కోసం మనకు తెలుసు కదా, ఆయన కమిట్మెంట్ కోసం మనకు తెలిసేటప్పుడు మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేకపోయారు? నేను వైసీపీలో ఖండించా. పోసాని కృష్ణ కూడా మాట్లాడుతున్నప్పుడు తోటి సినీ ఇండస్ట్రీ సినిమా హీరో అయ్యుండి, ఆర్టిస్ట్ అయ్యుండి మన సినిమా హీరోని ఫ్యామిలీని దూషిస్తావా, వాళ్ళ అమ్మగారిని దూషిస్తావా, చిరంజీవి గారిని దూషిస్తావా అని ఉంటే, ఎన్టీవీలో ఆయన అంత బహిరంగంగా చెప్తున్నాడు, నాకు చిరంజీవి సారీ చెప్పాడు, వాళ్ళు చెప్పారు అన్నప్పుడు నువ్వు ఒక మాట ఖండించుంటే. శ్యామలమ్మ గుంటనక్క ముసలనక్క అని మాట్లాడుతున్నప్పుడు నువ్వు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావా, సినీ ఇండస్ట్రీ సమస్య మన సినీ ఇండస్ట్రీ కళమతలినే నువ్వు అంటావా అని ఒక్క మాట అని ఉంటే, ఈరోజు నువ్వు రాజీనామా చేసిన ఒక వేస్ట్ పేపర్, ఆ పేపర్ లాగే నువ్వు కూడా ఉండిపోతావు అలీ గారు. ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్, నాకు వ్యక్తిగత ద్వేషంలో ఎదుటివాడిని మాట్లాడేటప్పుడు ఏ పార్టీ అనేది కాదు. ఎస్, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, నేను టీడీపీలో జనసేనలో ఉన్నా కూడా ఏ ఆడపిల్లల వైపు అయినా సరే ఎవరైనా ఏ కార్యకర్త మాట్లాడినా ఒప్పుకోను 100% ఒప్పుకోను. నేను ఈ పార్టీ వాళ్ళు మాట్లాడిన ఒప్పుకోను, ఆ పార్టీ వాళ్ళు మాట్లాడిన ఒప్పుకోను. బహిరంగంగా నేను విమర్శిస్తా, ఎందుకంటే తప్పది. నీకు దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్గా పార్టీని విమర్శించు, నువ్వు పార్టీ లైన్ కోసం మాట్లాడు. వాళ్ళ గత ఫ్యామిలీస్ కోసం మనకు వద్దు, వాళ్ళ ఫ్యామిలీస్ కోసం మనం మాట్లాడకూడదు. ఆ ఇంట్లో ఫ్యామిలీస్ కోసం మాట్లాడితే బాధపడతారు. మనకి ఫ్యామిలీస్ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోమని అడుగుతున్నాను. జనసేనకు దగ్గర గారికి హెచ్చరిక. నేను ఎందుకు అడిగానంటే ఇవన్నీ నీ మనస్సాక్షిగా ఆలోచించుకోండి. మీ భార్య మీరు ఆలోచించుకొని, ఎస్ మన పవన్ కళ్యాణ్ గారిని అన్ని మాట్లాడుతున్నా, చిరంజీవి గారిని అన్ని మాట్లాడినా, అంతమంది మన హీరోలు కలమ్మ తల్లి మనకి జీవితాలు ఇచ్చారే, కలమ్మ తల్లి లైఫ్ ఇచ్చిందే చిన్నప్పటి నుంచి. అలాంటి కలమ్మ తల్లి ముద్దు బిడ్డలు అందరినీ తిడుతూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, 1/2 కిలోమీటర్ నడిపించి ఆకలితో పంపించారే, ఆ పంపించేటప్పుడు మనం ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయామే. ఇది తప్పు కదా అని మీ భార్యని అడగండి. లేదండి తప్పు కాదు, మీరు చేసింది కరెక్ట్ అన్నదనుకోండి, అప్పుడు మళ్ళీ రివర్స్లో మీరు ప్రెస్ మీట్ పెట్టండి. లేదు తప్పు అనుకోండి, సైలెంట్గా ఉండిపోండి, అంతే. జనసేనకు దగ్గర అవకాశం లేదంటారా? నేను ఇప్పుడు ఇన్నేగా చెప్పాను సార్. ఇవన్నీ అర్థం చేసుకుంటే జనసేన పార్టీ వాళ్ళు జాయిన్ చేసుకుంటారా, లేదా అది చిరంజీవి గారి దగ్గర చేసుకుంటారా, పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేసుకుంటారా, చంద్రబాబు గారి దగ్గర చేసుకుంటారా, లేకపోతే ఎవరి దగ్గర బీజేపీ వాళ్ళ దగ్గర చేసుకుంటారా అనేది ఇవన్నీ నేను చెప్పింది. వాళ్ళకి ఎవరు చేసుకుంటారనేది వాళ్ళ నిర్ణయం వదిలేస్తాను. అంటే నేను పృథ్వీరాజ్ గారి విషయంలో కూడా ఇట్లాగే జరిగింది కదా, సో దట్స్ వై ఇప్పుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడలేదు. సో ఇంతకుముందు వైసీపీలో ఉన్నప్పుడు పృథ్వీరాజ్ గారు మాట్లాడేటప్పుడు కొన్ని పద్ధతిలో మాట్లాడారు, పార్టీ లైన్స్ కోసం మాట్లాడారు కానీ వ్యక్తిగతంగా మాట్లాడలేదు. అది ఒక ఎలక్షన్స్ ముందండి, బిఫోర్ జరిగింది. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అవకాశ రాజకీయం చేయలేదు ఆయన అవకాశవాదం చేయలేదు, అవకాశ రాజకీయం చేయలేదు. పార్టీ గవర్నమెంట్ లో ఉంటుండగా బయటకు వచ్చేసి పార్టీకి యాంటీగా పనిచేశాడు. ఓకే, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా పార్టీ లైన్ దాటి మాట్లాడలేదు. ఆ పార్టీ లైన్లో మాట్లాడాడు. బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ప్రేమించాడు, పవన్ కళ్యాణ్ గారి కోసం పోరాడాడు, పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో కష్టపడ్డాడు. ఇప్పుడు ఆల్రెడీ అంత పరుపులు వేసి, మంచాలు వేసి, మనం టోటల్ బెడ్షీట్లు వేసిన తర్వాత అన్నీ వేసిన తర్వాత నేను కూర్చోడానికి వస్తాను, నేను పడుకోవడానికి వస్తానంటే కాదు కదా. ఆయన బెడ్షీట్లు పరుపులు ఏమీ లేనప్పుడు ఖాళీ మంచం ఉన్నప్పుడు వచ్చాడు.
ఇప్పుడు పరుపులు మంచాలు అన్నీ వేసేసారు. అంత వేసి గవర్నమెంట్ వచ్చేసి నెల అయిన తర్వాత ఇలాగా ఈ పెట్టడం అనేది కరెక్ట్ కాదేమో అని నా ఉద్దేశం. అందుకే నేను ఆయన అడిగాను అనమాట. ఆయన అంతరాత్మక ఆయనకే తెలుసు, ఆయనకు తెలుసు, ఆయన మాటలోనే తెలిసిపోతుంది. సినిమా అవకాశాలు ఇప్పుడు యాజ్ టీజ్ గా ఉంటాయి అంటారు, ఎందుకంటే ఇంతకు ముందు కంపేర్ చేస్తే తగ్గింది. టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది సార్, టాలెంట్ లేని వాళ్ళకి రావు సార్. టాలెంట్ ఉన్న వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు సార్. దాదాపు ఇన్ని సంవత్సరాలు బ్రహ్మానంద గారు ఇప్పుడు కూడా యాక్ట్ చేస్తే ఇంకో 15 సంవత్సరాలు క్యారెక్టర్స్ వస్తాయి. రోజుకి 5 సినిమాలు చేసేవాడు బ్రహ్మానంద గారు, ఇప్పటికీ చేస్తాడు. ఛాన్స్ ఇస్తే రోజుకి 5 చేయడానికి ఆయనకు ఆరోగ్యం సహకరిస్తే 5 సినిమాలు చేస్తారు. ఆయన ఏ పార్టీతో సంబంధం? రాజేంద్ర ప్రసాద్ గారు ఏ పార్టీతో సంబంధం? క్యారెక్టర్స్ ఉంటప్పుడు ఎవరు? రుద్రరాజు గారు ఏ పార్టీతో సంబంధం? కొన్ని ఇంటర్నల్గా దెబ్బతింటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో యాక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాడు, చిరంజీవి గారు ఆయనతో యాక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాడు. ఓకే, కొన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ క్లియర్ అవ్వాలి. ఇప్పుడు అన్సూర్య గారు ఉన్నారు, సారీ శ్యామలమ్మ ఉంది. శ్యామలమ్మ చిరంజీవి గారితో యాక్ట్ చేయాలంటే బాగుంటుందా? పవన్ కళ్యాణ్ గారితో యాక్ట్ చేయాలంటే అంటే 2 విషయాలు మీరు డైరెక్ట్గా ఎందుకు యాక్ట్ చేయాలంటే బాధపడుతుంది. ఆయనే గుంటునక్క అని చెప్పి మరి ఆయనకు ఒక కథ చెప్పి ఆయన దగ్గర యాక్ట్ చేయాలంటే కొంచెం అనీజీ కదా. అలాగే సాయిధరం తేజ అంటే సొంత మామయ్యని అని ఆ సాయిధరం తేజ యాక్ట్ చేయాలంటే కష్టం కదా. ఓకే, వరుణ్ తేజ్ అని సొంత బాబాయిని అయిన తర్వాత వరుణ్ తేజతో యాక్ట్ చేయడం కష్టమే కదా. ఇవన్నీ ఈస్ అ లింక్ ఆఫ్ ది లింక్. ఓకే, సో క్యారెక్టర్ వచ్చిన వాళ్ళ వరకు వెళ్ళదు, వెళ్ళినా వీళ్ళు రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రామ్ చరణ్ గారితో యాక్ట్ చేశారు అనుకో, రామ్ చరణ్ గారితో అక్క క్యారెక్టర్ చేసింది. సొంత బాబాయిని ఇన్ని మాట్లాడినదని ఒక ఫీలింగ్ ఆయనకి రాదా? ఈజ్ ద మూడ్ ఆఫ్ రాదా? అవునా కదా? ఇవన్నీ నేను ఎత్తి పొడవట్లే. చాలా మంది కింద వచ్చి సార్ మొత్తం టోటల్గా అంటే మీరు మీ పార్టీలో వస్తుంటుంది కూటమి చంపేస్తారా సార్ అని అడుగుతున్నారు కింద ఏదో కామెంట్. చట్టం తన పని తాను చేసుకుపోతే ఎవరిని చంపరు. వాళ్ళు భయపడుతూ లోన్ దాకుంటున్నారు. ఇక్కడ ఎవరేమనరు. ఏమీ తెలియని అంబటి రాంబాబు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఇరిగేషన్ కోసమే తెలియని మంత్రి. సంబరాల రాంబాబు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు ధైర్యంగా. ఏమీ తెలియని పరిశ్రమ శాఖ మంత్రి అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారు బయటకు వచ్చి. మీరెందుకు రండి, బయటికి రండి, ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రజల కోసం మాట్లాడండి, ప్రజలకు ఏమి కావాలో మాట్లాడండి, అది కంటిన్యూస్ స్వీకరిస్తాం. ప్రజల కోసం మాట్లాడండి, ప్రజలు మనకి ఇబ్బందులు ఏమున్నాయో మాట్లాడండి, ప్రజల పక్షాన మీరు ప్రతిపక్ష వహించండి. ప్రజల పక్షాన అంటే ప్రతిపక్ష నాయకుడే కాదు, ప్రతి వ్యక్తి ప్రజల పక్షాన మాట్లాడవచ్చు. నేను కూడా మాట్లాడవచ్చు. ఇట్స్ రైట్. మీరు మాట్లాడండి, ప్రజల పక్షాన మాట్లాడండి. ఇరిగేషన్ మంత్రిగా ఆయన వెళ్ళాడు, మీరు కాదు మా వల్ల మాకే అర్థం కాలేదు, మీకు అర్థం కాదన్నాడు. మీరు నిన్న కాక మొన్న వచ్చారు కాబట్టి, మీరు అడ్వకేట్ కాబట్టి అర్థం కాలేదు. ఇలాంటివన్నీ రిపేర్లు చేసి 40 సంవత్సరాల చరిత్ర చంద్రబాబు గారికి ఏ బోల్ట్ ఎక్కడెట్టాలో, ఏది ఎక్కడెట్టాలో, పోలవరంలో ఏది బిగించాలో, ఏది ఎలా చేయాలో, అది ఏ రిపేర్ ఎలా చేయాలో ఆయనకు తెలుసు కాబట్టి నీ దగ్గర నేర్చుకునే పరిస్థితిలో చంద్రబాబు గారు లేరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.